హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మరి న్యాచురల్గా ఏంటంటే మన చెట్టు మరి పండు మారిన ఆకు కింద పడిపోతుంటే పచ్చగా ఉన్న ఆకు నవ్వుతున్నట, అయ్యో పడిపోతున్నావా అనేసి. ఈ మనుషులది కూడా అంతే. నిత్య జీవితంలో ఏంటంటే మనిషి ఈ రోజులల్లో పిల్లలు అనేది కాదు, యుక్త వయసు అనేది కాదు, మధ్య వయసు అనేది కాదు, పెద్ద మనుషులు అనేది కాదు. మనిషి ఎప్పుడు ఏ టైంలో చనిపోతాడో అర్థం కాదు. కాబట్టి మనిషి చాలా రోజులు బతుకున్నాడు అంటే దాని వెనుక దేవుడు మరి ఆశయం ఏదో ఉన్నదనేసి అర్థము, దాని సీక్రెటు. మరి చాలా రోజులు బతికిలేడు కాబట్టి మరి మంచిగా ఉండి కూడా మనిషిని తొందరగా తీసుకుపోతుండు అంటే మరి దానికి ఒక సీక్రెట్ అనేది దేవుడు ఆశయం ఏదో ఉంది కాబట్టి అది మనకు తెలియదు. కాబట్టి మరి ఉన్నన్ని రోజులు అహంకారము అనేది కాకుండా మంచిగా బతికి 10 మందిలో పేరు తెచ్చుకొని మంచి 10 మందికి ఉపయోగకరంగా బతికే విధంగా ఉండాలని కోరుచున్నాను. మరి ఎవరైతే లేకున్నా కానీ మరి కష్టపడుతున్న వారికి నీ దగ్గర ఉన్నంత సాయం చేసి 10 మందిలో 10 మంచి పేరు తెచ్చుకో. నీది మొత్తం ఆస్తి కానీ నీది ప్రతి ఒక్కటి ఇవ్వమంటలేరు కదా. అందుకోసం అనేసి నేను అంటున్నాను, మనకెంత డబ్బు ఉండి ఆరోగ్యం బాగలేనప్పుడు డబ్బు విలువకి ఏముంది చెప్పండి, అవునా కాదా? మరి అందుకోసమే ఉన్నన్ని రోజులు జాగ్రత్త ఉండి మంచి ఆరోగ్యం కాపాడుకొని మంచితో ఉండాలని కోరుచున్నాను. ఎక్కడైనా మనం ఒంటరిగా ఊరుకొని మన జీవితం పట్ల మనకు ఆలోచింపజేసుకొని ఆలోచించండి. మన జీవితంలో ఏం లేదు, శూన్యమే. దేవుడు మనల్ని ఈ భూమి మీదకి ఎందుకు పంపించిండంటే దేవుడు మనం ఎక్కడి నుండి వచ్చినామో అక్కడికి తిరిగి మంచి చేసి వెళ్ళాలని భూమి మీద పంపించిండు. కానీ మనం అన్నీ రివర్సల్ వేసి మరి కొందరు మాత్రమే భూమి మీద మంచి చేసి కొందరు రివర్సల్ వేసి వెళ్తున్నారు. కాబట్టి దేవుడు కూడా బాధపడుతున్నాడు. కాబట్టి అలా చేయకుండా చేసిన తప్పులకు క్షమాపణ అడిగి ఇక నుండి అయినా మనం మంచి బతుకుదామనేసి మనిషి లోపల ఆలోచన రావాలనేసి నేను అంటున్నాను. అందులో కూడా మీరు నువ్వేం అదే అనేసి కాదు, అందులో కూడా నేను కూడా ఉన్నాను. కాబట్టి మీరు కూడా గ్రహించి ఆలోచించుకోవాలని కోరుచున్నాను. మరి ప్రతి ఒక్కరు ఏంటంటే మనిషికి అహంకారము అనేది ఏంటంటే కింద పడగొట్టడానికి అహంకారం వస్తుంది. దేవుడు చూస్తాడు. అహంకారం అనేది పోయి మనం ఎంత తగ్గింపు మన లోపల ఉంటుందో అంత హెచ్చింపబడతాం. కాబట్టి మన లోపల తగ్గింపు అనేది ఎప్పటికి ఉండాలా. హెచ్చింపు అనేది దేవుడు తనంతట తానే ఇస్తాడు. కాబట్టి తగ్గింపు ఎంత ఉంటే మనం ఎంత అయితే ఎక్కువ హెచ్చింపబడతాం. కాబట్టి దేవుడి దీవెనలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించగలరని నేను కోరుచున్నాను. ఓకే, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి బాయ్. ఉంటాను. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మరి బాయ్. ఓకే, ఉంటాను మరి.